ఆఫ్ ఇండియా చేస్తుందా? వీళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ లాంటిది ఉండాలి, వీళ్ళు చట్ట పరిధిలో ఉండాలి, తేడాలు వస్తే వీళ్ళది శిక్షించే పనిష్ చేసే విధంగా ఎలాగైతే న్యూస్ ఏజెన్సీలకి చట్టాలు ఉన్నాయో అలాంటివి ఉండాలి. అలాంటి కనిపించట్లా ఇక్కడ. రవి గారు, ఇప్పుడు ఈ సంస్థలు ఇంతగా పనిచేస్తున్నాయి కదా, కొన్ని సంస్థలేమో ఒకలా పనిచేస్తున్నాయి, కొన్ని సంస్థలేమో ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. అసలు దీనికి ఏమన్నా మినిమం గైడ్ లైన్స్ కానీ లేకపోతే ప్రొసీజర్ కానీ ఓ సిలబస్ కానీ ఏమైనా ఉందా? ఇందాక నేను అదే అడిగాను. ఇది ప్రీ రిక్వసైట్స్ అంటూ ఉండాలి సార్. ఇందాక పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలా అయితే పోలింగ్ డే ఈవినింగ్ 6 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎవరు రిలీజ్ చేయొద్దని అంటుందో, ఎగ్జిట్ పోల్ ఏ సంస్థలు రిలీజ్ చేస్తాయనే డేటాను వాళ్ళు ముందే తెచ్చుకుంటే ఎవరైనా తప్పుడుగా లేకపోతే కేవలం ఈ బెట్టింగ్ల కోసమనో లేకపోతే ఈ బెట్టింగ్ మాఫియా కోసం చేసే వ్యవస్థలు ఉంటాయో అలాంటి వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. వాళ్ళని ఇంకొకసారి ఆ పర్టికులర్ డొమైన్ లోకి అలౌ చేయకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే కఠినతరమైన నిబంధనలు లేక ఎవరికి వాళ్ళు, మీకు చెప్పాను కదా, సర్వే చేసే వ్యక్తులు కూడా 30 రూపాయలు 20 రూపాయలకి కూడా శాంపిల్ అని చెప్పి. మీకు అన్నిటికన్నా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, బికాజ్ ఐఎమ్ ఇన్ టు దాట్ డొమైన్ కాబట్టి. నేను మొన్న మహారాష్ట్ర ఒక ఎంపీ ఎలక్షన్ చేయడానికి పోతే అక్కడ మాకు డేటా దొరకకపోతే అక్కడ అవతల పార్టీ ఏజెన్సీ వాడు మా దగ్గరికి వచ్చి, అన్న 25 లక్షలు ఇచ్చేస్తే ఆ ఎంపీ తాలూకా కాన్స్టిట్యున్సీలు ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ డేటా ఇచ్చేస్తాను, యూ కెన్ ప్లాన్ యువర్ స్ట్రాటజీ అండ్ ఎంగేజ్మెంట్ అని చెప్పాడు. అంటే అవతల వ్యక్తి ఎంత నమ్మకం మీద వీడికి బాధ్యత అప్ప చెప్తాడు. సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్స్ నేను ఆంధ్రాలో కూడా చూసాను. ఆంధ్రాలో చాలా జరుగుతాయి అలాంటివి, చాలా జరుగుతున్నాయి. ఈవెన్ రాబిన్ శర్మ టీమ్ డేటా ఏమో వైసీపీ ఆఫీస్ లో ఉంటది, వైసీపీ ఆఫీస్ డేటా ఏమో రాబిన్ శర్మ దగ్గర ఉంటది. అంటే ఇట్స్ ఆల్ కనెక్టెడ్ గా వెల్ కనెక్టెడ్ నెట్వర్క్ లో ఉండేటప్పుడు ఇన్ఫర్మేషన్ షేరింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ ఇప్పుడు సర్వేలు రేపు ఈవినింగ్ 6 వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తే, ఈ పాటికి మీ ఇన్బాక్స్ లో కానీ, పుల్లారావు గారి వాట్సాప్ లో కానీ, విక్రమ్ పోలా గారి వాట్సాప్ లో కానీ, మన పట్టాభన దగ్గర కొన్ని వందల సర్వే రిపోర్ట్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. మీరు చూడండి. అంటే దీనికి దేర్ ఇస్ నో బ్యారియర్. వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకురాకపోవడం, ఒక స్ట్రిక్ట్ యాక్షన్స్ ని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు మోసపోతున్నారు, పార్టీలు మోసపోతున్నాయి. ఈ సర్వేల వల్ల, ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల, ప్రీ పోల్ వల్ల, పోస్ట్ పోల్ వల్ల నష్టపోతున్నారు. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడేమో వీటిని నమ్మొద్దంటారు, వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడేమో బ్రహ్మాండంగా ఇచ్చారంట. అంటే ఈ పార్టీలు కూడా అలాగే డబుల్ టంగ్ అన్నట్టుగా డ్యూయల్ టంగ్ దీంతోనే మాట్లాడుతున్నారు. ఇందాక నేను అన్నాను కదా, ఒక పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకుంది ఏమని అంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మడానికి లేదు, వీటిని